హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శౌర్యస్ 123 వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మష్రూమ్ అలాగే కాజు మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. దీనికోసం అయితే నేను ఇలా మష్రూమ్ని అయితే ఇలా తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకొని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలని, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా బాగా పండిన టమాటాలు అయితే తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, మళ్ళీ జీడిపప్పులను అయితే ఒక 10 పలుకుల వరకు ఇలా నానబెట్టి అయితే పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. వీటిని అయితే మిక్సీ ముందుగా పట్టేయాలి. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోనే మనం టమాటాలని, అలాగే అల్లం వెల్లుల్లి, ఇంకా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ అయితే చేసేయాలండి. ఇది బాగా మెత్తగా చేసుకోవాలి, పలుకులు అనేది ఉండకూడదు. చూసారు కదా, ఇలా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి నేనైతే ఇలా ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. ఈ కళాయి కూడా బాగా హీట్ ఎక్కాక అందులోనే మనం కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే ముందుగా జీడిపప్పులను అయితే కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకొని వీటన్నిటిని అయితే మనం ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా ప్లేట్లో మొత్తంగా తీసుకొని ఒకసారి మళ్ళీ అదే ఆయిల్లోనే మనం ఈ మష్రూమ్ అనేది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేయాలండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఎక్కువ ఫ్రై చేస్తే ఏంటంటే మష్రూమ్ అనేది కొంచెం గట్టి పడిపోతుంది. అలా ఉండకూడదు, కొంచెం మెత్తగా అయ్యేంత వరకే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఇలా ఒకసారి బాగా ఫ్రై అయితే చేసుకొని వీటిని కూడా మనం ఒక ప్లేట్లో అయితే తీసుకోవడమే. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్లేట్లో మొత్తం తీసుకోవాలి. ఇంకా అదే ఆయిల్లోనే మనం కొంచెంగా జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని అందులోనే మనం కొంచెంగా సాల్ట్, అలాగే కొంచెం కారం, ఇంకా అలాగే గరం మసాలా, ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారం, ఈ మసాలాలు వేసినందుకు ఈ ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోతాయండి ఈ కారం వేసిన వెంటనే. ఇలా బాగా ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే కూరకు టేస్ట్ బాగుంటుంది, స్ట్రక్చర్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, టమాటా, అలాగే అల్లం వెల్లుల్లి ఇది ఉంది కదా, ఈ పేస్ట్ని కూడా మనం వేసేయాలి. ఇలా వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని ఇందులోనే మనం కొద్దిగా ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోనే మనం వేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇదైతే బాగా ఉడకనివ్వాలండి. ఈ టమాటా ఇదంతా పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా ఉడికాక అందులోనే మనం జీడిపప్పులను అయితే వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పులను కూడా వేసేసుకోవాలి ఇలా. ఇంకా అలాగే మష్రూమ్ కూడా వేయించాం కదా, ఆ మష్రూమ్లను కూడా వేసేయాలి. ఇలా వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకొని ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు ఉడికించుకోవడం వల్ల ఏంటంటే జీడిపప్పు కూడా మెత్తబడుతుంది. ఇంకా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక కొంచెం దగ్గర పడిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. అంతేనండి, మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా కొత్త ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.